ఉన్నందున, ప్రాణముతో ఉన్నందున, దీర్ఘాయువులు కలిగినందున మొట్టమొదటిగా అర్పించబడినటువంటి బలి. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఈ బలి కేవలము నోవాహు కుటుంబము కొరకే అర్పించబడిన బలి. ఎవరి కోసం అర్పించబడి? నోవాహు కుటుంబము కొరకు కొన్ని పక్షులను, కొన్ని జంతువులను మాత్రమే అర్పించబడితే, ఈ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి నీ కుటుంబం కొరకే కాదు, ఇతరుల కొరకు, ఇక్కడ నశించిపోతున్న వారి కొరకు, అనేక మంది కొరకు నీవే అర్పణగా, అనేక మంది ఆకలి తీర్చువానిగా, అనేక మందికి దీవెనకరంగా నీవే అర్పణగా అర్పించబడాలని కొత్త నిబంధన మనకు బోధిస్తాం. మీలో ఎవరి దగ్గరైనను తినుటకు ఏదైనా ఆహారము కలదా అని అనగానే అక్కడ ఉన్నటువంటి చిన్నవాడంట, నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని తన దగ్గర ఉన్నటువంటి ఆ 7 పదార్థాలను కూడా తీసుకొచ్చి యేసయ్య చేశాడు. హల్లెలూయా. ఒక రకంగా చెప్పాలంటే ఆయన అర్పణ చెల్లిస్తున్నప్పుడు పెట్టి దగ్గర ఉన్నప్పుడంట, వారందరూ వారికి తగిన దానిలో నుండి దానిలో వేశారు. కానీ ఆ పేద విధవరాలు మాత్రం తనకున్నదంతా, తన జీవనం అంతా అందులో వేసింది. అవును కదా? ఇప్పుడు చదవబడినటువంటి లేఖన భాగం కూడా ఆ చిన్నవాడు తన జీవనం అంతా, తన ప్రాణం అంతా, అవును కదా, అతడు 5 రొట్టెలు తిని ఆ 2 చేపలు తింటేనే అతడు ఏం చేయబడతాడు? ఆకలి తీర్చబడతాడు, పోషించబడతాడు, సజీవంగా ఉంటాడు, జీవించి ఉంటాడు. అవును కదా? అతడు తన ఆకలిని తీర్చేటటువంటి వాటన్నిటిని, అతడు తనను బ్రతికించే వాటన్నిటిని, అతడు తానికి లాభకరంగా ఉన్న వాటన్నిటిని, అతడు తానిని జీవింపచేసే జీవ పదార్థములన్నిటిని ఇతరుల కోసం తీసుకెళ్లి యేసయ్య చేతులు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు అనేవి, ఈ 5 రొట్టెలు 5 ఇంద్రియములకు సాదృశ్యం అని నేను గతంలో మీకు చాలా సార్లు చెప్పాను. ఏంటి ఇంద్రియములు? ఏంటండి? కళ్ళు, చెవి, ముక్కు. కళ్ళు, చెవి, ముక్కు, నోరు, చర్మం. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ప్రాణ, ఆత్మ, దేహములు కదా. అవును కదా? శరీరం అంతా 5 ఇంద్రియములతో నింపబడి ఉంది. ఈ 5 ఇంద్రియములు కూడా ఈ 5 రొట్టెలకు సాదృశ్యం ఉన్నది. అంటే ఈ 5 రొట్టెలు శరీరమునకు సాదృశ్యంగా ఉన్నవి. తర్వాత 2 చేపలు, ఒక చేప ఆత్మకును, ఒక చేప ప్రాణమునకును సాదృశ్యంగా ఉన్నది. ప్రాణ, ఆత్మ, దేహములు సంపూర్ణంగా ఆ చిన్నవాడు తీసుకెళ్లి ఎవరి చేతిలో పెట్టాడండి? చేపలు ఎవరి చేతిలో పెట్టాడు? ఇప్పటి వరకు మీరు ఎవరైనా పెట్టారాలుగా పరిపూర్ణంగా మీరు ఏమనుకుంటారంటే, నా అవిధేయత, నా పాపము, నా దోషము, నా శాపము, లేదా నా ఆశీర్వాదం కావాలంటే నా ఆశీర్వాదము, అవన్నీ కూడా కేవలము నేను ఏదో ఇస్తే, ఏదో చేస్తే నాకు అనుగ్రహించబడుతుంది అనే ఆలోచనతో అర్పణను అలాగనే చూస్తారు. కానీ పరిశుద్ధ లేఖనం ఏం చెప్తుందంటే, అర్పణ అంటే ప్రాణ, ఆత్మ, దేహములుగా నిన్ను నీవు బలిపీఠం మీదకి, నిన్ను నీవు యేసయ్య చేతిలోనికి, నిన్ను నీవు సేవకుని చేతిలోనికి వచ్చి విరవబడుతే అర్పణ అని దేవుడి వాక్యం మనకి హెచ్చరిక చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు తీసుకొచ్చి యేసయ్య చేతిలో పెట్టిన తర్వాత యేసయ్య అంటే వాటిని ఏం చేయడం మొదలెట్టాడంట? విరవడం మొదలు పెట్టాడంట. విరవబడిన తర్వాత అవి విరిచినటువంటి వాటిని తన శిష్యులకు ఇవ్వడం మొదలు పెట్టాడంట. తన శిష్యుల చేతుల్లోకి వెళ్ళినది అనేక మంది ప్లేట్లలోకి వెళ్ళాయి, అనేక మంది చేతుల్లోకి వెళ్ళాయి, అనేక మందికి ఆహారముగా మారాయి, అనేక మందికి దీవెనకరంగా మారాయి, అనేక మందిని పోషించాయి, అనేక మందికి జీవాన్ని ఇచ్చాయి, అనేక మందికి జీవ మార్గమును బోధించాయి, అనేక మందికి సంతృప్తినిచ్చాయి. హల్లెలూయా. కానీ నీ చేతులతో ఇచ్చేది ఏది కూడా దేవుని సంతృప్తి పరచదు. సంతృప్తి పరుస్తుందా? ఇచ్చారా? మీ శరీరాన్ని ఎంతమంది దేవుడు